మాట్లాడదాం. ఆచార్య గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ద్విముఖ పోటీ మాత్రమే జరుగుతుంది అంటే లేదు బీజేపీ కూడా చాలా విగ్రస్గా జనాల్లోకి వెళ్ళింది, మేము కేంద్రం నుంచి చేస్తోంది, ఏం చేస్తోంది అనేవి కూడా ప్రజలకు వివరంగా చెప్పాము, కాబట్టి మాకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, త్రిముఖ పోటీ జరుగుతోంది అని మీరు చెప్పారు. కానీ మరి ఈ ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలన్నీ కూడా మీకు 0 నుంచి 2 ఈ రకమైనటువంటి రిజల్ట్ మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంతకుముందు పెద్దలు ముగ్గురు కూడా 3 యాంగిళ్లలో అనేక విషయాలను చెప్పడం జరిగింది. ఒకటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ పోల్సా కావా అనేటువంటి అంశం, రెండవది ఎగ్జాక్ట్లే కాదా అనేటువంటి అంశం, అది నిజాలు ఎంతవరకు సాధ్యాలు అనేటువంటి అనేక విషయాల మీద పెద్దలు లక్ష్మణ్ గారు చాలా క్లుప్తంగా, అంటే ఏ రకంగా పల్స్ని తీసుకోగలుగుతాము, ఎట్లా దాన్ని బేరీజ్ చేసుకోగలుగుతాం అనేటువంటి విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇంకా వచ్చినటువంటి మేము పోటీ అంటే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగేయకుండా మేము ప్రజల వద్దకు ప్రతి ఇంటిని 3 పర్యాలు ఏదైతే తిరిగి ఓటర్లని అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ లేకపోతే ఈ 2 పార్టీల వైఖరిని మేము స్పష్టంగా తెలియజెప్పాం. ఇవాళ ఎగ్జిట్ పోల్లో 2 పార్టీల మధ్యలోనే ఉన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బీహార్లో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి విజయకేతను ఎదిరిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్లలో రావడం ఇవాళ మేము ఒక రకంగా సంతోషం, ఎనలేని సంతోషం. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో కొంత ఈ ఎగ్జిట్ పోల్స్ లో మేము వెనుకంజ వేసినాం అనేటువంటి అంశం రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, అంటే ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మొత్తం పాలనని పక్కకు పెట్టి వాళ్ళ యొక్క సర్వశక్తులు ఒడ్డి అనేక వాళ్ళ పార్టీ తరపున వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రచారం చేసుకోవడం తప్ప, ముఖ్యమంత్రి హోదాలో ఒక బై ఎలక్షన్ కి ఒకసారి వచ్చిపోయిందంటే అది ఎనఫ్. గతంలో కూడా కేసీఆర్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇట్లా మొత్తం ఆ నియోజకవర్గంలో డివిజన్ గల్లీ తిరిగి చేసినటువంటిది ఎప్పుడు చూడలే. ముఖ్యమంత్రి కూడా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు హుజూర్ నగర్ కావచ్చు, ఇంకా ఏవైతే బై ఎలక్షన్లు జరిగినావో లాస్ట్కో ముందు మధ్యలో ఒకసారి వచ్చి బహిరంగ సభ పెట్టి వెళ్ళిపోయేది. కానీ దానికి భిన్నంగా ముఖ్యమంత్రి తన భుజాలపైన వేసుకొని గెలవాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని మొత్తం ఎమ్మెల్యేలు, అవును, 2 పాలనకి రెఫరెండం కాబట్టి మేము సర్వశక్తులు ఒడ్డాము. పైగా సీఎం చెప్పారు, ఒక మాట చెప్పారు ఆయన, నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడాను నేను పార్టీకి కార్యకర్తని మొదట, అందుకోసమే నేను కార్యకర్త మాదిరే నేను పనిచేస్తాను. ఒకసారి పోయిండు, లేదు 2 సార్లు పోయిండంటే దాన్ని మనం పెద్దగా దాన్ని పట్టించుకునేది కాదు. నాకు తెలిసి ఎన్నిసార్లు పోయిండు అనేది మీరు చెప్పాలి. నేను దాన్ని ఏం తప్పు పడతలేను. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రయత్నం చేసిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా చేసిందో అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రెట్టింపుగా ఇంకా కొత్త పంతాల అక్కడ ఓటర్లు ఎవరున్నారు, మైనార్టీలకు ఏం కావాలి, ఏం చేయాలి, మంత్రిని అలా లేకపోతే మైనార్టీలని ఏ రకంగా మధ్య చేసుకోవాలి. ఇవాళ ఎంఐఎం పార్టీ దాదాపుగా 70-80 వేల ఓట్లు, 1,00,000 ఓట్ల దాకున్న మైనార్టీలు పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి, బహిరంగ మద్దతు ఇచ్చి, సిపిఎం బహిరంగ మద్దతులు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి ఓటుకు 8,000 ఇచ్చిందంటే ఇక నేను చెప్పనే వద్దు ఇక దాని లెక్క. అంటే ఎంత అవసరం ఉంటే అంత డబ్బిచ్చి ఈ యుద్ధంలో వాళ్ళ
ముఖ్యమంత్రి గారు 10 నియోజకవర్గాలు ఉంటే ఈ రకంగా చేయలేడు కదా. ఒక్కటి ఉంది కాబట్టి చేసిండు, ఒక్కటి ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనేక విధాలుగా బీజేపీని, బీఆర్ఎస్ ని, ఇతర వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇలా ఆయన గెలుపుకు ఏదైతే ఎగ్జిట్ పోల్లో చాలా మటుకు వారికి రావడం కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కారణాలు. అదే విధంగా బీఆర్ఎస్ మీ పార్టీ తరపున మీరు సర్వే చేయించుకున్నారా ఆచార్య గారు? మేము సర్వే చేయించింది ఏం లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి కేవలం స్పెసిఫిక్ గా ఎందుకు ఎలాగో ఓడిపోతాము మళ్ళీ దానికి ఎందుకు డబ్బు ఖర్చు పెట్టడం అనుకున్నారు? అట్లానే ఏం కాదు. ఇప్పుడు వారేమి చేసింది ఏం లేదు. వారు రాజకీయ చతురతలు, మైనార్టీ అపీస్మెంట్, మైనార్టీల యొక్క ఏదైతే వారి ఆశీర్వాదాన్ని కోరుకున్నది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇక్కడ సానుభూతిని, అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం కూడా కేంద్రీకృతమై ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ గెలవకపోతే రేపు చాలా ఇబ్బందులు అవుతుంది పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా అన్ని రకాలుగా యొక్క శక్తిని ఒడ్డడం జరిగింది. మాకేం అంత శక్తిని ఉండాల్సినటువంటి అంత ఏం లేదు. మేము జనరల్ గా మా ఎలక్షన్ మేము ప్రయత్నం చేసినాం గెలవాలని అంతే తప్ప ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో వాళ్ళ సిట్టింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగలేదు మీరు ఎలక్షన్స్ లో. దిగుంటే లెక్క వేరేలా ఉండేది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూసిండ్రు ఈటల రాజేందర్ గారిది కానీ, అక్కడ మన నల్గొండ జిల్లాలో ఏదైతే మునుగోడు కానీ అక్కడ వచ్చినటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాలేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఏమో అక్కడనేమో రాజగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మా దాంట్లోకి వచ్చిండు, అక్కడ ఈటల రాజేందర్ గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మా దాంట్లోకి వచ్చిండు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిండు, బీఆర్ఎస్ అభ్యర్థి ఒక మహిళ, ఇక్కడనేమో ప్రభుత్వము ఎవరున్నా ప్రభుత్వము వాళ్ళు ఇన్ని రకాలుగా ఇప్పుడు దాకా చెప్పిన రకాలుగా ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి వాళ్ళ ఎగ్జిట్ పోల్లలో కొంత మేము ఇక్కడ వెనుకబడ్డమని రావడం జరిగింది. కాబట్టి మేము ఒకటే, నా బాధ ఏంటంటే ఇవాళ కాంగ్రెసే గెలిచి అక్కడ బీహార్ లో మొత్తం బీజేపీ వస్తే అక్కడ ట్యాంపరింగ్ అయింది, బీజేపీ గెలిచింది, ఇక్కడ మా స్వశక్తితో గెలిచినాం అనుకుంటే చాలు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ దాన్నేమో వాళ్ళు ఓన్ చేసుకోరు, అక్కడ దాన్నేమో వాళ్ళు ఏదో రకంగా ఇంకా రకరకాలు, ఇంకా నేను ముందే ఎందుకు చెప్పాలి, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కాదు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ ని ఏ రకంగా తీసుకున్నారనేది వారికి చాలా అనుభవం ఉన్నది, వారు చెప్తారు. కానీ హర్యానా ఎగ్జిట్ పోల్స్ ని తలదనే విధంగా పూర్తిగా విరుద్ధమైనటువంటి రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కొన్నేమో మొత్తానికి మొత్తం వైఎస్ఆర్ కు చెప్తే ఇక మిగతావన్నీ టీడీపీకి చెప్పినాయి. ఇవాళ టీడీపీకి ఎక్కువ చెప్పినటువంటివే సక్సెస్ అయినాయి. వాళ్ళ బీహార్ లో కూడా 80-90% బీహార్ లో బీజేపీ వైపే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇక్కడ మాత్రం ఇది అంటే రెండు పార్టీల మధ్యలో అంటే అంత ఓపెన్ గా పరిస్థితులు మనకు కనపడలే ఎగ్జిట్ పోల్స్ చూస్తే. కాబట్టి ఇది నల్లేరు మీద నడకలకనే ఉంటది ఈ రిజల్ట్. దాన్ని వేచి చూద్దాం అనేది